హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. రీసెంట్ గా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న చాలా మంది సబ్స్క్రైబర్స్ మన టీమ్ ని కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళకున్న డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్న ప్రాసెస్ లో మాకు తెలిసిన విషయం ఏంటంటే, మీలో చాలా మంది ఆప్షన్ బయింగ్ తెలిసి తెలియక చేస్తూ చాలా మనీ లాస్ అయ్యారు. మాకు ఓవరాల్ గా కాల్ చేసి వాళ్ళతో మాట్లాడిన బట్టి మాకు తెలిసింది ఏంటంటే, మాకు కాల్ చేసిన పీపుల్ లో మోర్ దాన్ 80% ఆఫ్ ది పీపుల్ 10 lakhs కంటే ఎక్కువ మనీ ఆప్షన్స్ ట్రేడింగ్ లో లాస్ అయ్యారు. రీజన్స్ మైట్ బి డిఫరెంట్. నాలెడ్జ్ లేకపోవడం వల్ల అవ్వచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోవడం, అడ్వైజరీ సర్వీస్ తీసుకోవడం, ఏ రీజన్ అయినప్పటికీ వీళ్ళు ఆప్షన్ బయింగ్ అనే ఒక ట్రాప్ లో ఇంకా స్ట్రక్ అయి ఉన్నారు. సో దీన్ని అడ్రస్ చేస్తూ మేము ఈ వీకెండ్ ఒక ఫ్రీ వర్క్ షాప్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వీకెండ్ సాటర్డే ఈవినింగ్ 7 నుంచి 9 వరకు మీకు ఒక అవేర్నెస్ వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్ షాప్ కంప్లీట్లీ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. ఈ వర్క్ షాప్ లో ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ మీరు మనీ లాస్ అవడానికి మేజర్ రీజన్స్ ఏంటి, ఆ రీజన్స్ ని మనం అడ్రస్ చేద్దాం. వాటికి సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫర్దర్ డీటెయిల్ రూట్ మ్యాప్ గురించి కూడా మీకు ఈ వర్క్ షాప్ లో మేము కవర్ చేస్తాం. ఈ వర్క్ షాప్ లో మీరు ఒక హై విన్నింగ్ స్ట్రాటజీ, ఒక సీక్రెట్ స్ట్రాటజీ, ఇలాంటి డిస్కషన్స్ ఏమి ఉండవండి. మనం డీటెయిల్ గా ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసుకుంటూ వాటికి ప్రాపర్ రూట్ మ్యాప్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ కి రూట్ కాజ్ ఏంటి అనేది మనం మేజర్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వాలనుకుంటే దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వర్క్ షాప్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నా. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. లెట్స్ మీట్ ఆన్ సాటర్డే ఈవినింగ్ 7 PM. Now move on to the main topic. First నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుందామండి. If you can see, ఈ రోజు నిఫ్టీ ఓవరాల్ ట్రేడింగ్ జోన్ చూసుకుంటే దిస్ ఇస్ ఓవరాల్ ట్రేడింగ్ జోన్. అంటే మార్కెట్ ఓపెన్ అయిన పాయింట్ మీకు ఆల్మోస్ట్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చింది. అక్కడ నుంచి ఫస్ట్ 1 hour లో ఒక స్ట్రాంగ్ బేరిష్ మార్కెట్ చూసాం, ఒక బిగ్ కరెక్షన్ చూసాం. అండ్ ఈ ఫస్ట్ 1 hour లో ఏదైతే కరెక్షన్ వచ్చిందో ఎంటైర్ డే మొత్తం కూడా అదే కరెక్షన్ రీజన్ లో కన్సాలిడేషన్ లో. సో ఇది మార్కెట్ లో వచ్చిన ఫాల్ అయితే కాదు, జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ సినారియో మాత్రమే. కానీ ఇంట్రాడే పరంగా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో సెల్లర్స్ ఒక డామినేషన్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు దీని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ ప్లాన్ చేసుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ లో ఫాల్ రావడానికి మేజర్ కాంట్రిబ్యూషన్ యుఎస్ మార్కెట్స్. ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ లో చాలా అన్సర్టెనిటీ ఉంది. లాస్ట్ వీక్ నుంచి యుఎస్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ కరెక్షన్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 1 day లోనే 0.5 నుంచి 1% ఈజీగా ఫాలో అవుతున్నాయి మార్కెట్స్. సో దాని ఇంపాక్ట్ ఈ రోజు మన మార్కెట్స్ మీద కూడా చూపించింది. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయితే కాదు, కానీ ఎవరైతే ఇంట్రాడే లో ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ 5 minutes అంటే ఫస్ట్ 1 hour లో సెల్ ఆఫ్ వచ్చినప్పటికీ ఒకసారి 5 minutes క్యాండిల్ కూడా ఓపెన్ చేసి చూడండి. మనకు వచ్చిన కరెక్షన్ లో ఈ రోజు ఎంటైర్ ఫాల్ లో మనకి మేజర్ కాంట్రిబ్యూషన్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ లో వచ్చింది మీకు. అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ ఒక లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్, మళ్ళీ మార్కెట్ రికవర్ అవడానికి ట్రై చేసింది, మళ్ళీ కరెక్షన్ వచ్చింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మీకు మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి మీకు స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఈ సినారియోలో మనం డైలీ మాట్లాడుకుంటున్న ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఈ రోజు ఎలా రియాక్ట్ అయిందో చూసుకుందాం. ఫస్ట్ థింగ్ అంటే ఈ రోజు మనకి ఎక్స్పైరీ కూడా అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ వీక్ సంబంధించిన ఎక్స్పైరీ రిలేటెడ్ డేటాను స్టడీ చేద్దాం. నథింగ్ బట్ మంత్ ఎండ్ ఎక్స్పైరీ. సో ఇప్పుడు మనకి మంత్ ఎండ్ ఎక్స్పైరీ స్టార్ట్ అయిపోయింది. ఈ వీక్ ఇంకా ఎక్కువ వాలటైల్ ఉంటుంది ఆప్షన్స్ లో. సో దీని బేస్ బట్టి చూసుకుంటే మనకి ఈ రోజు మేజర్ కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా 26,000 కాల్ ఆప్షన్ దగ్గర జరిగింది. సో 26,000 కాల్ ఆప్షన్ దగ్గర ప్రెసెంట్ 1.8 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయితే ఈ ఒక్క రోజే 65,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని స్ట్రైక్స్, కాల్ సైడ్ పుట్ సైడ్ అన్ని స్ట్రైక్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర ఎక్కువ కాల్స్ ని సెల్ చేశారు. సో ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర ఒక పర్సన్ కాల్ ని సెల్ చేస్తున్నాడంటే దాని మీనింగ్ ఏంటి, మార్కెట్ ఆ లెవెల్ క్రాస్ అవ్వదు లేదా మార్కెట్ ఆ లెవెల్ కిందే ఎక్స్పైర్ అవుతుందని అతను ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఈ ఒక్క రోజే 65,000 కాంట్రాక్ట్స్ ఫ్రెష్ గా యాడ్ చేశారంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఎక్కువ మంది పీపుల్ నియరెస్ట్ టైం పీరియడ్ లో 26,000 లెవెల్ క్రాస్ అవుదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇన్ని కాంట్రాక్ట్స్ సెల్ అయినాయి ఈ రోజు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా హైయెస్ట్ మనకి ఎక్కడ కనిపించట్లేదు అండి. ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్, ఆల్ లెస్ దాన్ 20,000 30,000 లో ఉన్నాయి. ఇఫ్ యూ గో ఫర్ సపోర్ట్, ఒకవేళ మార్కెట్ ఇప్పుడు ఈ రోజు కొంచెం నెగటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కదా, అది ఒకవేళ కంటిన్యూ అయ్యి రేపు కూడా మార్కెట్ ఫాల్ అయితే ఫర్దర్ డేస్ లో ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అంటే ఏ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ బిల్డ్ చేశారు చూసుకుంటే మీకు ఇమీడియట్ గా 25,900 దగ్గరే మీకు ఇమీడియట్ ఒక సపోర్ట్ ఉన్నప్పటికీ ఈ రోజు క్లోజింగ్ 25,900 కింద జరిగింది కాబట్టి సో దీన్ని మనం వ్యాలిడ్ కింద కన్సిడర్ చేయలేం. అండ్ మూవింగ్ ఫర్దర్ మీరు చూసుకోండి, సో 13,000 16,000 అంత స్ట్రాంగ్ లేదు. ఇక్కడ 25,500 ఈ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర మీకు పుట్ ఆప్షన్ సైడ్ 30,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 93,000 పుట్ సైడ్. సో పుట్ సైడ్ మనకి 25,500 దగ్గర పుట్స్ ని సెల్ చేశారంటే 25,500 కంటే మార్కెట్ కిందకి వెళ్ళదు అని ఫీల్ అవుతున్నారు. 26,000 దగ్గర పైన కాల్ సెల్ చేశారు కాబట్టి 26,000 పైకి క్రాస్ అవుదని ఫీల్ అవుతున్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒపీనియన్ 25,500 దగ్గర నుంచి 26,000 వరకు మార్కెట్ ఈ రేంజ్ లో ఫర్ టైమింగ్ రేపు ఇంట్రాడే అవ్వచ్చు లేదా నియరెస్ట్ టైం పీరియడ్ లో ఈ రేంజ్ లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుందని ఫీల్ అవుతున్నారు. జస్ట్ ఒక 500 పాయింట్స్ రీజన్ లో కన్సాలిడేషన్. సో ఇందులో కూడా డామినేషన్ చూసుకుంటే మీకు పుట్ సైడ్ ఈ రోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ తో కంపేర్ చేసుకుంటే కాల్ సైడ్ బిల్డప్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సో సెంటిమెంట్ స్లైట్లీ నెగిటివ్ ఉంది. అండ్ ఓవరాల్
PCR రేషియో కూడా 0.85 0.9 ఉంది కాబట్టి జస్ట్ ఇంట్రాడే పరంగా ఒక సెంటిమెంట్ నెగిటివ్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపు మార్కెట్ లో మనం న్యూట్రల్ నుంచి నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ యూఎస్ మార్కెట్స్ అండి. ఫ్యూ డేస్ నుంచి యూఎస్ మార్కెట్ లో కరెక్షన్ వస్తుంది కాబట్టి ఈ రోజు ఒక యూఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయితే రేపు మన మార్కెట్స్ లో కూడా అది ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను కంప్లీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు అవైలబుల్ ఉన్న డేటా పాయింట్స్ బట్టి మాత్రమే రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు అవైలబుల్ ఉన్న సెంటిమెంట్ మనకి ఇంట్రాడే పరంగా నెగిటివ్. సో దానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ రేపు నిఫ్టీలో ఇంట్రాడేకి వచ్చేసరికి ఫర్ 15 minutes టైం ఫ్రేమ్. సో రేపు ఒకవేళ నాకు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఈ రోజు ఇంట్రాడే లో బ్రేక్ చేస్తే అంటే లైవ్ మార్కెట్ లో నాకు బ్రేక్అవుట్ వస్తే ఆబ్వియస్లీ సెంటిమెంట్ నెగిటివ్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి డౌన్ సైడ్ దగ్గర ట్రేడ్స్ తీసుకుని నేను 25,700 నుంచి మళ్ళీ 800 వరకు మనకి ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఉంది, అక్కడ వరకు హోల్డ్ చేసుకుంటాను. నెక్స్ట్ జోన్ వరకు ఆ ట్రేడ్ హోల్డ్ చేసుకుంటాను. బట్ అలా కాకుండా మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక జరిగితే మనం ఒక ట్రేడ్ తీసుకోలేము. ఎందుకంటే గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఆల్రెడీ మార్కెట్ సపోర్ట్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకి విన్నింగ్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అండ్ అంత స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ కూడా జరగదు. సో దాని బదులు గ్యాప్ డౌన్ జరిగితే మళ్ళీ గ్యాప్ ఫిల్ అయ్యి ఇంట్రాడే లో ఏదైతే ఉందో అక్కడ నుంచి రివర్సల్ వస్తే షార్ట్ చేసుకుందాం, రైట్? అండ్ యాజ్ అ సెడ్ దట్ మనకి ఈ రోజు ఎస్టాబ్లిష్ అయింది జస్ట్ ఇంట్రాడే పరంగా నెగిటివ్ సెంటిమెంట్ కాబట్టి సో సపోర్ట్ దగ్గరికి వచ్చేసిందంటే మళ్ళీ సెంటిమెంట్ రివర్స్ కూడా జరగవచ్చు. సో ఆబ్వియస్లీ 25,700 దగ్గర నుంచి 800 కూడా ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ కి వచ్చేసి ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ బౌన్స్ అవుతే అప్పుడు కూడా లాంగ్ కూడా మనం ప్రిపేర్ ఉందాం. బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఇక్కడ ఈ లెవెల్ నుంచి షార్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకవేళ అది మిస్ అయితే అప్పుడు సపోర్ట్ నుంచి బౌన్స్ అవుతున్నప్పుడు లాంగ్ కూడా ప్రిపేర్ ఉందాం. బట్ ఓవరాల్ గా చూసుకుంటే నీకు ట్రేడింగ్ జోన్ అంటే మీరు క్యాప్చర్ చేయాలనుకుంటున్న జోన్ చాలా తక్కువ ఉంది. యూ కెన్ సీ ఆల్మోస్ట్ 25,880 ఇంట్రాడేలో. ఇది బ్రేక్ అయింది అనుకోండి, బ్రేక్ అయ్యే పాయింట్ కి సమ్వే క్లోజ్ టు 25,850 దగ్గర మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. అక్కడ నుంచి మీరు క్యాప్చర్ చేస్తే ఎంత 50 పాయింట్స్ క్యాప్చర్ కోసం మనం రిస్క్ చేయలేమండి. మేబీ మీరు ఒక స్కాల్పింగ్ చేసి 10 పాయింట్స్ 20 పాయింట్స్ స్కాల్పింగ్ చేయొచ్చు కదా అంటే మార్కెట్ తక్కువ రేంజ్ ఉన్నప్పుడు మొమెంటం కూడా తక్కువ ఉంటుంది. మొమెంటం తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రీమియం డికే జరుగుతుంది. సో అందుకని ఎప్పుడు కూడా తక్కువ రేంజ్ ని అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్స్ వై ఈవెన్ దో రేపు ఇంట్రాడేలో బ్రేక్ అయినప్పటికీ విన్నింగ్ ఛాన్స్ కొంచెం తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ప్రాఫిట్స్ అనేది అంత ఫాస్ట్ గా రాదు, ఎక్కువ టైం కన్సూమింగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు కంఫర్టబుల్ గా లేకపోతే దీనికి డైరెక్ట్ గా ఈ ఎంటైర్ జోన్ తగ్గట్టుగా న్యూట్రల్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి. సో నేను ఎంటైర్ జోన్ తగ్గట్టుగా ప్రెసెంట్ నేను ఒక షార్ట్ ట్రయాంగిల్ స్ట్రాటజీ క్యారీ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మంత్లీ ఎక్స్పైర్ రిలేటెడ్ దాన్ని అయితే హోల్డ్ చేసుకుంటాను. అండ్ ఈవెన్ ఒకవేళ మార్కెట్ పాజిటివ్ వెళ్ళినప్పటికీ 26,000 లెవెల్ బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పటికీ మళ్ళీ ఇమీడియట్ గా ఇంకొక జోన్ ఉంది కాబట్టి మనకి లాంగ్ సైడ్ వెళ్ళడానికి కూడా ప్రాపర్ స్పేస్ లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉన్న ట్రేడ్ ని మనం ఐడెంటిఫై చేసి తీసుకుని ప్రాఫిట్ చేయాలి అంటే మార్కెట్ ఖచ్చితంగా ఈ జోన్ క్రాస్ అయితే తప్ప మనం ఒక స్ట్రాంగ్ మొమెంటం ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయలేం. సో అప్పటి వరకు వెయిట్ చేస్తే బెటర్. అండ్ అప్పటి వరకు కూడా నేను ఆప్షన్ బయింగ్ అంటే ప్యూర్లీ న్యూట్రల్ స్ట్రాటజీస్, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటాను, రైట్? సో దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో మార్కెట్స్ చాలా కామ్ గా ఉన్నాయి. సో డైరెక్షనల్ ట్రేడింగ్ అవాయిడ్ చేసుకుంటే బెటర్. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్. సో సెన్సెక్స్ కూడా మనకి ఎగ్జాక్ట్ గా 85,000 సైకలాజికల్ లెవెల్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ మళ్ళీ రీటెస్ట్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ అక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది. సో ఆబ్వియస్లీ సెన్సెక్స్ లో ఇంట్రాడే లో రేపు బ్రేక్ అయింది అనుకోండి, సో దెన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఎక్కువ ఉంది. మీకు ఆల్మోస్ట్ 84,600 ఈ రోజు ఇంట్రాడే లో. అది బ్రేక్ అయితే ఫర్దర్ గా 600 పాయింట్స్ స్కోప్ ఉంది నెక్స్ట్ సపోర్ట్ వరకు. సో ఇన్స్టెడ్ ఆఫ్ నిఫ్టీలో ఈ రోజు ఇంట్రాడే లో బ్రేక్ చేసినప్పుడు మీరు డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం కంటే సెన్సెక్స్ లో డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం చాలా చాలా కంఫర్టబుల్ అండ్ మీకు హై విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది, మొమెంటం కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎల్లుండి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా కొంచెం మొమెంటం కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రేపు నేను నిఫ్టీని కంప్లీట్ అవాయిడ్ చేసి సెన్సెక్స్ ప్లాన్ చేసుకుంటాను. డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్, నథింగ్ బట్ మొమెంటం బేస్డ్ ట్రేడింగ్ కానీ ఒకటే డైరెక్షన్ బేస్డ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే సెన్సెక్స్ ఇస్ బెస్ట్ ఆప్షన్. అండ్ ఒకవేళ సెన్సెక్స్ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈవెన్ దో ఇమీడియట్ గా మనకి ఇక్కడ 85,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ దానికంటే పైన 85,200 స్వింగ్ హై ఉంది కాబట్టి ఈ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు మనం సెన్సెక్స్ లో లాంగ్ కి వెళ్ళలేం. సో ఇక్కడ మనం షార్ట్ కి వెళ్ళిపోవచ్చు. సో డిపెండ్స్ అపాన్ మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ మోస్ట్లీ కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది బ్రేక్ అయితే హై విన్నింగ్ ఛాన్స్ దొరకడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో దిస్ ఈస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ అండి. సో ఈవెన్ దో మనకి నిఫ్టీ సెన్సెక్స్ కరెక్షన్ వచ్చినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ అంత కరెక్షన్ రాలేదు. లిటరల్లీ నిన్న ఇంట్రాడే హై బ్రేక్ చేసి ఒక కొత్త హై పాయింట్ కూడా మేక్ చేసింది. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న మనకి మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత ఒక టెంపరీ కన్సాలిడేషన్ లో ఉందండి. సో ఈ కన్సాలిడేషన్ బ్రేక్ చేసిన వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఆబ్వియస్లీ చాలా మంది ట్రాప్ లోకి వెళ్ళిపోయింటారు. ఈ రోజు మనకి సైకలాజికల్ ఇక్కడ 59,000 ఉంది. సో 59,000 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఇక్కడ చాలా మంది 59,000 బ్రేక్ అయింది కదా అని ఇక్కడ కాల్స్ బై చేస్తుంటారు అండ్ ఆబ్వియస్లీ కరెక్షన్ వచ్చేది. మీకు కన్సాలిడేషన్ ఫేజ్ లో ఒక్కసారి ఫామ్ అవుతున్న క్యాండిల్స్ చూడండి, మీకు ఎక్కడ ఈ రీజన్ లో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ రాలేదు. బ్రేక్అవుట్ జరగడం అంటే ఆ లెవెల్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ క్రాస్ అవడం కాదండి. స్ట్రాంగ్ మొమెంటం ఉండాలి, స్ట్రాంగ్ వాల్యూమ్స్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి బయర్స్ కైనా సెల్లర్స్ కైనా. ఇక్కడ మీకు 59,000 క్రాస్ అవుతున్న క్యాండిల్స్ లో ఒక్క క్యాండిల్ కైనా మొమెంటం ఉందా? ఒక్క క్యాండిల్
క్యాండిల్ కి మొమెంటం లేదు, ఒక క్యాండిల్ కి హై వాల్యూమ్ లేదు. అలాంటప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంది, మనం రిఫరెన్స్ కింద తీసుకుని కాల్స్ పై చేయకూడదు. ఎప్పుడైనా సరే రేపైనా సరే ఒకవేళ 59,000 మనం రిఫరెన్స్ కింద తీసుకున్నాం ఈ ఎంటైర్ జోన్ అనుకుంటే, ఈ జోన్ ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ బ్రేక్ చేసి హై వాల్యూమ్ కనిపిస్తేనే బయర్స్ కి స్ట్రెంత్ ఉన్నట్టు, అప్పుడు మాత్రం మనం ఎంటర్ అవ్వాలి. ట్రెండ్ ఉండాలి, స్ట్రాంగ్ మొమెంటం ఉండాలి. సో దాని బేస్ బట్టి చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ బ్రేక్అవుట్ జరిగినప్పటికీ ఫర్ టైమింగ్ ఒక కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది. ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ లో స్ట్రెంత్ కనిపించినప్పుడు ఎంటర్ అవడానికి ట్రై చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో మనకు మేజర్ రెసిస్టెన్స్ 59,000 దగ్గర నుంచి 59,100 ఈ లెవెల్ స్ట్రాంగ్ గా క్రాస్ అయితే ఎంటర్ అవ్వచ్చు. లేదా ఒకవేళ ఈ రీటెస్ట్ ప్రాసెస్ లో 58,500 ఆర్ 600 ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ వాల్యూమ్స్ ఆర్ స్ట్రాంగ్ క్యాండిల్స్ పడినా ఇక్కడ కూడా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ గానే ఉందాం. ఇంట్రాడే హై బ్రేక్ అయినా వెళ్ళొచ్చు, లేదా ప్రీవియస్ స్వింగ్ లో ఈ జోన్ దగ్గరకు వచ్చాకైనా మనం లాంగ్ వెళ్ళొచ్చు. రైట్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ కూడా సైడ్ బేస్ లో ఉన్నాయి. ఈ రోజు మార్కెట్స్ లో కూడా స్ట్రాంగ్ మొమెంటం లేదు. పర్టికులర్ గా నిఫ్టీలో అయితే లాంగ్ వెళ్ళాలన్నా షార్ట్ వెళ్ళాలన్నా కంఫర్టబుల్ స్పేస్ లేదు కాబట్టి డైరెక్షనల్ ట్రేడింగ్ బదులు న్యూట్రల్ ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. వేరే సెన్సెక్స్ లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీలో అయితే లాంగ్ కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్, మీ ఓన్ రీసెర్చ్ చేసుకుని రిస్క్ మేనేజ్మెంట్ క్యాలిక్యులేట్ చేసుకుని ప్లాన్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.